ఇసుక అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇరాన్. సో అమెరికాకు సంబంధించిన ఒక యుద్ధ విమానాన్ని పేల్చేసింది. 2 ముక్కలుగా విడిపోయి పేలిపోయింది ఈ విమానం. సో దీంట్లో సుమారు 10 మంది అమెరికా సైనికులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. అమెరికాను మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇరాన్. యుఎస్ యుద్ధ విమానం E-3 AWACS ను పేల్చేసింది ఇరాన్. 2 ముక్కలుగా విరిగిపడింది యుద్ధ విమానం. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో ఈ విమానం అయితే ముక్కలైపోయింది. మొత్తంగా ఈ E-3 AWACS ఈ విమానానికి అమెరికాలో అత్యంత అడ్వాన్స్డ్ యుద్ధ విమానంగా పేరుంది. మరి అత్యంత అడ్వాన్స్డ్ అయిన ఈ విమానాన్ని పేల్చేయడానికి గల కారణాలు కూడా ఈ యుద్ధ పరిస్థితుల తీవ్రతను మనం అంచనా వేయొచ్చు. సో యుద్ధ పరిస్థితి ఇంకా తీవ్రతరం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు యుఎస్ యుద్ధ విమానం E-3 AWACS. సో ఆ విమానం దాని యొక్క మోడల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్లో చూడొచ్చు. సో రెండవ విజువల్లో మీరు వచ్చేసేపటికి ఇరాన్ పేల్చేసిన ఈ యుద్ధ విమానం ఏదైతే యుఎస్ అతి గర్వంగా చెప్పుకుంటుందో మా దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అని ఏ విధంగా అయితే చెప్పుకుంటుందో అటువంటి యుద్ధ విమానమే అదే ఈ E-3 AWACS విమానం 2 ముక్కలుగా విడిపోయింది. అంటే ఇరాన్ పేల్చేసినప్పుడు ఈ విధంగా శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి. ఇదైతే అమెరికాకు మరొక కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. గతంలో అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 30 రోజులు కూడా కావస్తోంది. ఈ నెల రోజుల టైంలో ఎన్నో రకాలైన యుద్ధ విమానాలను కూడా పేల్చేసింది. అటు F-15, F-18, F-35. సో ఇటువంటి యుద్ధ విమానాలను కూడా పేల్చేసింది ఇరాన్ అమెరికాకు సంబంధించి. సో ఆ యుద్ధ విమానాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అటాకింగ్ ఏ విధంగా జరిగింది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికాకు సంబంధించిన ఈ E-3
AWACS ఈ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఈ యొక్క మిషన్ అంటే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక సవరించిన బోయింగ్ 707 విమానం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇది యుద్ధ నిర్వహణకు అత్యంత కీలకమైన అన్ని వాతావరణ పరిస్థితులలో కూడా నిఘాని ఏర్పాటు చేస్తుంది, ఆదేశాలను ఇస్తుంది, నియంత్రణ అంటే కంట్రోల్ చేస్తుంది, అలాగే సమాచార మార్పిడిని కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏవైతే మిసైల్స్ వస్తాయో సో వాటికి సంబంధించి వాటిని దారి మళ్లించే చర్యలను కూడా ఇది చేపడుతుంది. ఎదురుగా వచ్చే ఏవైతే అటాక్ చేయడానికి ముందుకొస్తుంటాయో ఆ మిసైల్స్ ని కానీ డ్రోన్స్ ని కానీ వాటి యొక్క దిశను మార్చే విధంగా ఇది అత్యంత అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఈ యుఎస్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు. అటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇరాన్ పేల్చేసింది. వందల మైళ్ళలో శత్రువుల క్షిపణులను కూడా ఈజీగా పసిగట్టి వాటి యొక్క డైరెక్షన్ ను చేంజ్ చేస్తూ ఉంటుంది. అటువంటి నైపుణ్యము ఈ ఎయిర్ క్రాఫ్ట్ సొంతమని మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని ఇరాన్ పేల్చేసింది. ఇందులో ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో సుమారు 10 మంది ప్రయాణికులు మీన్స్ సైనికులు కూడా ఉన్నారు. సో 10 మంది సైనికులను కూడా మేము మట్టుబెట్టామంటూ కూడా ఇరాన్ ప్రకటిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎయిర్ క్రాఫ్ట్స్ లో అమెరికాకు సంబంధించి A-15, A-18 సో ఇటువంటి యుద్ధ విమానాలను కూడా ఇరాన్ ఇప్పటికే కూల్చివేసింది. సో ఇప్పుడు రీసెంట్ గా అమెరికాకు సంబంధించిన ఈ E-3 AWACS ఈ యొక్క యుద్ధ క్రాఫ్ట్ను కూడా పేల్చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. అసలు ఏంటి విమానం, యుద్ధ విమానం యొక్క ప్రత్యేకత అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇందులో 30 అడుగులు తిరిగే రాడార్ డోమ్ అనేది ఉంటుంది. అలాగే 250 మైళ్లకు పైగా పరిధిని కలిగి ఉంటుంది. 10 గంటలకు పైగా ఎగిరే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్. అలాగే 10 గంటలకు పైగా ఎగిరే సామర్థ్యము, 250 మైళ్లకు పైగా పరిధి, రాడార్ డోమ్ అంటే 30 అడుగుల తిరిగే రాడార్ డోమ్ ని కూడా కలిగి ఉంటుంది. తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను కూడా ఇది గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక ఎగిరే నియంత్రణ గోపురంలా కూడా పనిచేస్తుంది. సో ఇంత అత్యాధునికమైన టెక్నాలజీతో రూపొందించబడిన ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా పేల్చేసింది ఇరాన్ అంటే సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా దగ్గర ఇంకా ఎంత మేరకు ఉన్నాయి, ఇంకా ఎన్ని సంఖ్యలలో ఉన్నాయి? ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ని కలిగిన ఈ యొక్క యుద్ధ విమానానికి సంబంధించి ఈ విధంగా శిథిలమైపోతే పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా ఆలోచనలు అయితే వస్తున్నాయి. మరి అమెరికాకి మనం మాట్లాడుకోవచ్చు, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన వెపన్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అమెరికా సొంతము. ప్రపంచ దేశాలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంటుంది అమెరికా అని చెప్పుకుంటారు ట్రంప్. సో అటువంటిది ఇప్పుడు ఈ ఇంత అత్యాధునికమైన టెక్నాలజీకి సంబంధించిన ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ పేల్చేసింది అంటే ఇంకా ఇంతకు మించిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఆ యొక్క సిస్టమ్ కానీ ఇరాన్ వద్ద ఉందా అన్న ఆలోచన కూడా కలుగుతోంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇటువంటి యుద్ధ పరిస్థితులలోనే అమెరికాకు సంబంధించిన ఒక ప్రాంతాన్ని అంటే సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఇరాన్ టార్గెట్ చేయగలిగింది అంటే అప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా తిలకించాయి. ఇరాన్ వద్ద ఇంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయా, అక్కడికి అంటే ఆ మిసైల్స్ కూడా 4000 కిలోమీటర్లకు చేరుకునే రీతిలో వారి దగ్గర ఇంకా ఎన్ని ఇటువంటి సస్పెన్స్డ్ మిసైల్స్ ఉన్నాయి అంటూ కూడా ఎంతో మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో మరి ఏం జరగబోతోంది? అమెరికాని కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇరాన్. యుఎస్ యుద్ధ విమానం E-3 AWACS ను పేల్చేసింది. ఈ యుద్ధ విమానం 2 ముక్కలుగా అయితే విడిపోయింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో ఈ విమానం అయితే ముక్కలైనట్టుగా తెలుస్తోంది. అయితే బోయింగ్ 707 ఆధారంగానే ఈ విమానం రూపొందించబడింది అంటున్నారు. ఈ యొక్క యుద్ధ విమానం ఖర్చు మన భారత కరెన్సీలో 6000 కోట్లుగా చెప్తున్నారు. ఈ విమానానికి వందల మైళ్లలో శత్రువుల క్షిపణులను పసిగట్టి గాల్లోనే పేల్చేసే నైపుణ్యం కూడా ఉంది అంటున్నారు. సో మరి ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ కలిగిన ఈ యుద్ధ విమానాన్ని పేల్చేసింది ఇరాన్. మరి ఏం జరగబోతోంది నెక్స్ట్? పూర్తి డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, అసలు ఏం జరుగుతోంది? యుద్ధము ఆపుతున్నారా లేదా అనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ట్రంప్ ఆపేసాము 4 రోజులు 5 రోజులు అన్నారు, కానీ ఇరాన్ మాత్రం విరుచుకుపడుతున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దేశాలపై మళ్ళీ విరుచుకుపడుతుంది. 85వ విడత దాడులు చేసింది ట్రూ ప్రామిస్ 4 లో భాగంగా ఇరాన్. తాజాగా సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ భారీ ఎత్తున క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడ్డట్టుగా మాకు తెలుస్తుంది. ఈ స్థావరం అమెరికా యొక్క సైనిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. చాలా కీలకమైన స్థావరం ఇది. ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో అంతర్జాతీయ మీడియా
ఆ నివేదికల ప్రకారం మనం ప్రస్తుతం అంటే సైనికుల పైన కాకుండా అక్కడ విమానాలపై కూడా ఇరాన్ గురిపెట్టింది. దాంట్లో అమెరికాకు చెందిన రిఫ్యూలింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అది, దాంతో పాటు నిఘా కోసం ఉపయోగించే E3 సెంట్రీ అవాక్స్ విమానం దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ నష్టాన్ని నిపుణులు కూడా ధృవీకరించారు. వాస్తవానికి ఇది E3 అవాక్స్ అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్తారు. ఈ విమానం ఏదైతే ఉందో ఇది చాలా స్పెషల్ విమానం చెప్పొచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన అత్యాధునికమైన రాడార్ అలాగే సెన్సార్ వ్యవస్థ. దీనికి చాలా దూరంలో సుదూరంగా ఉన్నటువంటి ఈ శత్రు మిసైల్ కావచ్చు, డ్రోన్లను కావచ్చు 360 డిగ్రీస్ నిఘా పెట్టి నియంత్రిస్తుంది. అలాగే వీటిని చాలా షార్ప్ అయినగా చెప్తారు. సో ఇవి భూ ఆధారిత రాడార్ల పరిమితిని కూడా అధిగమించి శత్రు విమానాలు, డ్రోన్లను, క్షిపణులను, ఉపరితల నౌకలను భారీ దూరాల నుంచే పసిగడతాయి. ఒక రకంగా అంటే ఇది ఎగిరే కమాండ్ పోస్ట్ లాగా కూడా పనిచేస్తూ యుద్ధ విమానాలను సమన్వయం చేసేటువంటి వైమానిక పోరాట విమానాలు. సో అలాంటి విమానాలను కూడా ఇప్పుడు అంటే ఇవి ముప్పులను ముందుగానే గుర్తిస్తాయి, దాడి జరగక ముందే వాయు రక్షణ వ్యవస్థను స్పందిస్తాయి. అట్లాంటి విమానాలను కూడా ఇప్పుడు వీళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారంటే ఎంత భారీగా విధ్వంసానికి దిగుతున్నారో మనకు అర్థమవుతుంది. గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ప్రస్తుతం భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా అంటే ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలను కూడా హెచ్చరిస్తోంది. సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై కూడా క్షిపణి దాడులు జరుగుతున్నాయి. యుఏఈ గగనతలంలో దాదాపు 370 పైగా బాలిస్టిక్ క్షిపణులు, 1800 పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టుగా వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామంటూ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ తన వద్ద ఉన్నటువంటి క్షిపణి నిల్వలను ఉపయోగించి అమెరికా స్థావరాలను దెబ్బతీస్తూ ఉంది. యుద్ధ కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఇక్కడ యుద్ధానికి ఇప్పుడు చెప్పుకోదగ్గ పరిణామం అంటే హౌతీలు జాయిన్ అయ్యారు. అటు యెమెన్ నుంచి హౌతీలు కూడా ఈ వార్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. హౌతీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కూడా చాలా క్లియర్ గా బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఈ యుద్ధంలో తాము కూడా జాయిన్ అయ్యాం. ఇక హౌతీలు నేరుగా అటు ఇజ్రాయెల్ వైపు కూడా అటాక్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ వైపు మిసైల్ ప్రయోగిస్తున్నారు. 2 విడతలుగా వాళ్ళు కూడా మిసైల్స్ ప్రయోగించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు యుద్ధం ఆగడం కాదు, మరింత భీకరంగా మారుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇటు హౌతీలు జాయిన్ అయ్యారు, అటు హెజ్బుల్లా జాయిన్ అయింది, అటువైపు నుంచి లెబనాన్ వైపు నుంచి ఇటు ఇరాన్. ఈ మూడు గ్రూపులు కలిసి అంటే ఈ 2 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇరాన్ పెంచి పోషించిన మిలిషియా గ్రూపులు, ఇవన్నీ కూడా టెర్రర్ గ్రూప్స్. సో ఇన్ని రోజుల పాటు వీళ్ళకి ఆయుధాలు, డబ్బులు ఇచ్చి పెంచి పోషించిన ఈ గ్రూపులన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ కు ఈ సమయంలో యుద్ధంలో వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఏకకాలంలో ఇజ్రాయెల్ పై ఉచ్చిపడుతున్నాయి. అటు టెల్ అవీవ్ కావచ్చు, హైఫా కావచ్చు, జెరూసలేం కావచ్చు, ఇట్లాంటి నగరాలపై అలాగే దాంతో పాటు అమెరికన్ స్థావరాలపై కూడా ఉచ్చిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇరాన్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంది, అమెరికన్ సంబంధించినటువంటి సైనికులు కావచ్చు, ఎవరైనా ఏ హోటళ్లలో ఉన్నా లేదా ఏ రిసార్ట్స్ లో ఉన్నా ఎక్కడున్నా అవి అమెరికా స్థావరాలుగానే భావిస్తాం, వాటిపై అటాక్ చేస్తామంటూ చెప్తోంది. దాంతో భీకర దాడులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కువైట్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భీకర దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ పశ్చిమాచార్య యుద్ధ వాతావరణం ఇంకా ముదురుతుంది. నానాటికి యుద్ధం పెరుగుతుందని మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఇది భారీ ఒక ఫ్లైట్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. ఆ ఎయిర్ బేస్ లో ఉన్నటువంటి ఇది దాదాపు $1 మిలియన్ విలువ చేసేటువంటి ఈ విమానాన్ని దెబ్బతీయడం ద్వారా అమెరికాకి భారీ నష్టం కలిగించిందని చెప్పాలి. ఒక రకంగా అమెరికా ఇప్పటికే యుద్ధ సామాగ్రి నిల్వలు అడుగంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లాంటి డ్యామేజ్ చేయడం అంటే నిజంగా ఇది ఇరాన్ కు పై చేయని చెప్పాలి. సో ఆ రకంగా ప్రస్తుతం ఇరాన్ అయితే భీకరంగా విరుచుపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాదు అమెరికా ఓవైపు చర్చలు అంటూనే దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఇటు ఇరాన్ కూడా అదే రకంగా ప్రతిదాడులు కూడా చేస్తుంది. సో ఇప్పుడైతే ఈ ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై బాలిస్టిక్ మిసైల్, డ్రోన్లతో విరుచుపడ్డట్టు తెలుస్తుంది. సో 10 మంది గాయపడ్డట్టు తెలుస్తుంది, 2 సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అంతర్జాతీయ మీడియాలో అయితే రకంగా రామ్దాస్, ఇది అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ యుద్ధ విమానము ఎదురుగా వచ్చే మిసైల్స్ ని అది పసిగట్టలేకపోయిందా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అదే. ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ అన్ని కూడా వీళ్ళు ప్రయోగిస్తున్నాయి. ఫతా క్షిపణులు, కొర్రంషేర్ క్షిపణి లాంటి అత్యంత ఆధునిక క్షిపణులను ప్రయోగిస్తున్నారు. సో అక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా డిఫెన్స్ చేయలేకపోయినా, ఎయిర్ డిఫెన్స్ చేయలేకపోయినా ఇవి విధ్వంసానికి గురవుతున్నాయని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రస్తుతం ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో కూడా అదే జరిగిందని చెప్పాలి. ఇవి బాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ సుదూర లక్ష్యాలను ఛేదించి హైపర్సోనిక్ వేగంతో రాడార్ల కన్నుగప్పి కూడా వెళ్లి దాడి చేసేంత నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోగల
మిసైల్స్ గా మనకు అర్థం చేసుకోవాలి. సో వీటిని కూడా పచ్చగట్టలేకపోయారంటే ఇరాన్ ఒక రకంగా ఎంత ఆధునిక మిసైల్ తయారు చేసి పెట్టినో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇది రీఫ్యూలింగ్ విమానంతో పాటు ఒక నిఘా విమానం అయితే ఇది దెబ్బతిన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అంటే ఇక్కడ రాజధాని రియాద్ లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన బాలిస్టిక్ షిప్ ని కొద్ది గాల్లోనే అడ్డుకొని ధ్వంసం చేశారు, డిఫెండ్ చేశారు. సౌదీ రక్షణ శాఖ కూడా ఇది స్పష్టం చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి కూడా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈ ఘర్షణలు ప్రారంభమైన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిపిన దాడిలో మొత్తం 13 మంది అమెరికన్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో 300 మంది పైగా గాయపడ్డారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా అదే చెప్తుంది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ లో భారీగా ప్రాణ నష్టం కూడా మనకు వాటిల్తుంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 2000 మంది చనిపోయినట్టుగా ఇరాన్ నుంచి లెక్కలున్నాయి. అలాగే లెబనాన్ లో కూడా దాదాపు 1500 మంది వరకు కూడా చనిపోయినట్టుగా లెక్కలున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా దాదాపు 15 మంది వరకు కూడా సైనికులు చనిపోయారు, సివిలియన్స్ చనిపోయారు. ఇదంతా కూడా అంటే భారీగా ప్రాణ ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. మరి వెస్ట్ ఏషియా వారికి సంబంధించి ఇంకా చర్చలు అంటూ వైపు దాడులు ప్రతిదాడులు మరి కొనసాగుతున్న వేళ ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో మరి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అమెరికాకు మరో కోలుకోలేని దెబ్బ అయితే కొట్టింది ఇరాన్. యుఎస్ యుద్ధ విమానం E-3 AWACS ను పేల్చేసింది. 2 ముక్కలుగా విడిగి కింద పడిపోయింది ఈ విమానం. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై జరిగిన ఈ దాడిలో ఇది 2 ముక్కలుగా కింద పడిపోయి ధ్వంసం అయిపోయిన సందర్భాలు నెలకొన్నాయి. ఈ E-3 AWACS విమానానికి అమెరికాలో అత్యంత అడ్వాన్స్డ్ యుద్ధ విమానంగా అయితే పేరు తెచ్చుకుంది. బోయింగ్ 707 ఆధారంగా రూపొందించబడింది ఈ విమానం. ఈ విమానం ఖర్చు భారత కరెన్సీలో 6,000 కోట్లుగా చెబుతున్నారు. మరి ఇంత అధికమైన ఖర్చును కలిగినటువంటి ఈ యొక్క యుద్ధ విమానాన్ని కోల్పోవడము అటు అమెరికాకు కూడా నష్టమని చెప్పుకోవచ్చు. మరి ట్రంప్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు కూడా గతంలో అంటే ఇంతవరకు కూడా అటు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా ఈ సంయుక్తంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు కూడా చాలా రకాలైనటువంటి అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలను కూడా పేల్చేసింది ఇరాన్. అటు F-15, F-18, F-35 ఇటువంటి యుద్ధ విమానాలను కూడా పేల్చేసింది. ఇప్పుడు రీసెంట్గా E-3 AWACS అనే యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది ఇరాన్. మరి నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఇంకా యుద్ధ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సో ట్రంప్ ఈ మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా తెలియాలి.